మన ఛానల్ని కొన్ని ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న వ్యూయర్స్కి మైండ్ఫుల్నెస్ని క్రియేట్ చేశానని నేను అనుకుంటూ ఉన్నాను. మన లైఫ్ని ఇంకాస్త యాస్థెటిక్గా మార్చుకోవడానికి ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు స్లో లివింగ్. ఇందులో బోలెడన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని షేర్ చేశాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే స్లో లివింగ్ మీద మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. స్లో లివింగ్లో నా డే 1 ఎలా జరిగింది, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇక్కడ షేర్ చేశాను. ఎర్లీ మార్నింగ్ ఒక మంచి హెల్దీ స్మూతీతో స్టార్ట్ చేశాను. ముందు రోజు నైట్ పడుకునే ముందు డ్రై ఫ్రూట్స్ని సన్ఫ్లవర్ సీడ్స్ దగ్గర నుంచి పంకిన్ సీడ్స్, ఫిగ్, అలాగే క్యాష్యూస్, కొన్ని ఆల్మండ్స్, ఇక మార్నింగ్ వీటితో పాటు డేట్స్ అండ్ మిల్క్ యాడ్ చేసుకుని స్మూదీ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. ఈ ఒక్క బయోటిన్ డ్రింక్ వలన మనకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ దగ్గర నుంచి హెయిర్ వరకు హెల్దీగా ఉండేటట్టు చూసుకుంటుంది. హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవడం కష్టమే అనిపిస్తుంది స్టార్టింగ్లో. కాకపోతే అది డే టు డే లైఫ్లో అలవాటు చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఈ స్మూదీని ప్రిపేర్ చేసుకోవడానికి హార్డ్లీ మనకు నైట్ సోక్ చేసుకుంటే కనుక డ్రై ఫ్రూట్స్ని 10 మినిట్సే పడుతుంది. నైట్ డ్రై ఫ్రూట్స్ని సోక్ చేసుకునేటప్పుడు 4 మెంబర్స్కి సరిపడా చేశాను. సో మార్నింగ్ ఇలా స్మూదీ ప్రిపేర్ చేసిన తర్వాత కిడ్స్ కోసమని ఎక్స్ట్రాగా కోకో పౌడర్ ఇంకా కొన్ని పంకిన్ సీడ్స్ని యాడ్ చేశాను. ఇలా సింపుల్ వేలో మార్నింగ్ని ఒక హెల్దీ డ్రింక్తో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది, వీడియోస్ చూసిన తర్వాత ఒక మంచి మోటివేషన్ అలాగే ప్లెజెంట్ ఫీల్ ఉంటుందని. ఇలా తెలియకుండానే ఆ స్లో లివింగ్ని నా లైఫ్ స్టైల్లోకి తీసుకున్నాను. కాకపోతే దాన్ని ఇంకాస్త ఇందాక చెప్పినట్లు యాస్థెటిక్గా మైండ్ఫుల్నెస్ని క్రియేట్ చేసుకోవడానికి ఈ స్టార్టప్ చేశాను. అసలు ఇంతకీ ఈ స్లో లివింగ్ అంటే ఏంటి, దీన్ని మనం ఎలా అలవాటు చేసుకోవాలి, అలవాటు చేసుకున్న తర్వాత బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా క్లియర్గా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటని తెలుసుకునే ముందు దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలామందికి ఉన్న అలవాటే. ఉదయాన్నే లేవంగానే ఉరుకులు పరుగులు, ఒక్కసారిగా పనులన్నీ పూర్తి చేయాలన్న ఆలోచన. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆ 4-5 పనుల్ని నువ్వు హడావిడిగా చేసినా సరే, ఒక్క పనిని నువ్వు మనస్ఫూర్తిగా నీ మనసు పెట్టి ఇష్టంగా చేసిన పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా కదా, మనం చేసిన పని ప్రొడక్టివ్గా ఉండాలి. మనం ఎన్ని పనులు చేస్తున్నామన్నది కాదు, అది ప్రొడక్టివ్గా ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. స్లో లివింగ్ అంటే ఏంటని కొంతమందికి తెలుసుండొచ్చు, ఇంకొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే ఇది ఒక ఇంట్రడక్షన్ వీడియోగా నేను చెప్పాలనుకున్నాను. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు ఇది నా డే 1 అని చెప్పాను కదా. సో నా మార్నింగ్ని ఎర్లీగా స్టార్ట్ చేసి పీస్ఫుల్గా హెల్దీ డ్రింక్తో అలాగే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్తో పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి పంపించాను. సో ఇలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేయగలిగితే కనుక పిల్లలు కూడా క్రాంకీ అవ్వకుండా ఉంటారు. ఇక కనిష్క స్కూల్కి వెళ్ళిన తర్వాత నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి టీ తాగుతూ ఉన్నాను. స్లో లివింగ్లో డే 1ని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో స్టార్ట్ చేశాను, అది కూడా గార్డెనింగ్తో. మనందరికీ తెలిసిందే ఆకుకూరలకి ఎక్కువగా పురుగు మందులు వాడతారని. అందుకే మెల్లగా ఇంట్లోనే ఆకుకూరలను పెంచుకుందామని ఇలా కుండీలన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాను. అన్నింటినీ ఒక్కసారిగా చేంజ్ చేసేయగలం అని అనుకోవడం ఇంపాసిబుల్. అందుకే ఒక్కొక్క దాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మెంతుల్ని ముందు రోజు నైటే నానబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కాకుండా కొద్దిగా లేట్ అయింది, అప్పటికే స్ప్రౌట్స్ వచ్చేసాయి. సో ఆ మెంతులన్నింటినీ ఈ పాట్స్లో రెడీ చేసి పెట్టాను కదా, సాయిల్ అంతా కూడా లూజ్ చేసి ఒకసారి మిక్స్ చేసి పెట్టాను. సో వాటన్నిటిని స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను. వీటిని పెంచడానికి స్పెషల్ సెటప్ ఏమీ అవసరం లేదు, సింపుల్గా నా దగ్గర ఉన్న కుండీలనే ఉపయోగిస్తూ ఉన్నాను. ఒకవేళ నా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి బాల్కనీ లేదనుకుంటే కనుక కిచెన్లో మనకు ఏదో ఒక ప్లేస్లో ఎండ తగులుతుంది కదా, అక్కడైనా సరే పాట్స్ కాకపోయినా మనకు డిస్పోజబుల్ ఫుడ్ బాక్సెస్ వస్తాయి కదా, దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి హ్యాపీగా వీటిని పెంచుకోవచ్చు. సాయిల్ లేకపోయినా సరే మైక్రో గ్రీన్స్గా ఆ స్ప్రౌట్స్ వచ్చిన దాన్నే మనం యూస్ చేసుకోవచ్చు. నా స్లో లివింగ్లో నా మెయిన్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా నేచర్కి దగ్గరగా ఉండడానికి. వీలైనంత ఎక్కువగా నేచర్తో టైం స్పెండ్ చేస్తే ఆ బాండింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. దీంతో డెఫినెట్గా మనం చేంజ్ చేయలేని కొన్ని విషయాలు ఉంటాయి కదా, వాటిపైన అలాగే ఫ్యూచర్ గురించి కూడా ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటిని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మెయిన్గా ఇలాంటి వర్క్స్లో ఇన్వాల్వ్ అవడం వలన మనం ప్రెజెంట్ని అంటే ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాము అన్నది బాగా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు.
ఇది మన హ్యాపీనెస్ని ఖచ్చితంగా డబల్ చేస్తుంది. పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఇలా బాల్కనీలో కూర్చొని ఇలా గార్డెనింగ్ చేస్తూ ఉంటే నా హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేను. ఒక్కసారిగా దీన్ని చేస్తూ ఉంటే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. హాలిడేస్ అని పల్లెటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్ అంతా చేస్తూ ఉంటారు కదా, డాడీ దాంట్లో చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యేవారు. ఉన్నది కొన్ని రోజులైనా సరే ఆ ఎన్విరాన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పంట వేస్తున్నప్పుడు సరదాగా నేను కూడా వేసేదాన్ని వాళ్ళతో కలిసి. ఇలా మెంతుల్ని వేసుకున్న తర్వాత ఒక్కసారిగా ఆ సాయిల్ని మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాను. ఎక్కువగా మనం డీప్గా వేయాల్సిన అవసరం లేదు, పైపైన ఉన్నా సరే చక్కగా మొలకలు వస్తాయి. ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక్కసారిగా వాటర్ వేయకుండా చక్కగా మనం చేత్తో కానీ లేకపోతే ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ సాయిల్ మనకు కొంచెం వెట్గా ఉంటే సరిపోతుంది. ఇది నెక్స్ట్ డే చక్కగా మొత్తం కూడా ఈవెన్గా స్ప్రౌట్స్ వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్క రకంగా ఉన్నాయన్నమాట. ఒక దానిలో ఏమో చిన్న చిన్న మొలకలు వచ్చాయి, ఇంకొక దాంట్లో చూస్తున్నారు కదా ఎంత పొడవుగా వచ్చాయో. వీటిని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాలంటే నేను చేసింది చాలా చిన్న పని, కాకపోతే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. ఇందాక చెప్పినట్లు 4-5 పనులు ఒక్కసారిగా చేసేయాలని అనుకోవడం కంటే కూడా చేసిన ఒక్క పనిని ప్రొడక్టివ్గా చేసామా లేదా అన్నది మనం చూసుకోవాలి. మామూలుగానే గార్డెన్లో ఉన్న మొక్కల్ని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాంటిది వర్షం పడితే వాటి అందం మరింత రెట్టింపు అవుతుంది. ఆ వర్షపు చినుకులు ఆ కలువలపై పడుతూ ఉంటే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో అసలు. వీడియో స్టార్టింగే ఒక హెల్దీ స్మూతీ చూసారు కదా, అయితే ప్రతిరోజు సేమ్గా కాకుండా ఆల్టర్నేటివ్గా, అంటే ఒకరోజు మనకు హెల్దీ స్మూతీ, ఇంకొక రోజున ఏబీసీ జ్యూస్. ఇది కూడా హెల్దీ డ్రింక్ అనే చెప్పచ్చు. ది బెస్ట్గా మనకు బాడీకి డీటాక్సిఫైయింగ్గా, వెయిట్ లాస్కి అయినా సరే, లేకపోతే స్కిన్ అండ్ ఐస్ హెల్దీగా ఉండడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్యారెట్స్, బీట్రూట్స్ అండ్ యాపిల్స్ని మనం ముందుగానే కట్ చేసుకోకుండా ఎప్పుడైతే డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటామో అప్పటికప్పుడు కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వీటితో పాటు మనకు కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, సింపుల్గా మార్నింగ్ మన డేని హెల్దీగా స్టార్ట్ చేయొచ్చు. జ్యూసర్లో మనకు ఆ పల్ప్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది కదా, మనం విడిగా ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్ట్గా గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవడమే. స్కిన్ గ్లోయిగా ఉండడానికి మనం పైన ఎన్ని క్రీమ్స్ అండ్ లోషన్స్ యూస్ చేసినా సరే మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. బ్యాలెన్స్డ్ అండ్ హెల్దీ డైట్ని ఫాలో అవ్వాలనుకుంటే ఎవ్రీడే అయినా సరే ఇందాక చూపించిన బయోటిన్ డ్రింక్ అయినా సరే, లేకపోతే ఈ ఏబీసీ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. పెద్దవాళ్లే కాదు, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు, అంత బాగుంటుంది. ఇందాక చెప్పాను కదా, జ్యూసర్లో మనకు పల్ప్ సపరేట్ అయిపోతుంది. ఆ పల్ప్ని మనం బాడీ స్క్రబ్గా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం చెప్పనా, నీహా ఇందులోని జ్యూస్ తీసి మనకు లిప్ బామ్ ఉంటుంది కదా, అది కూడా ప్రిపేర్ చేసింది. చాలా బాగుంది అసలు. ఆ పల్ప్ని మనం హ్యాపీగా ఫేస్ ప్యాక్ లాగా, అలాగే బాడీ స్క్రబ్బర్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా ఆ జ్యూస్తో ఉన్నదే స్లోగా విత్ ఫింగర్ టిప్స్తో మైల్డ్ మసాజ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే అండర్ ఐ మనకు డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, అవి కానీ సన్ ట్యాన్ కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా రిమూవ్ అయిపోతాయి. ఈ పల్ప్ న్యాచురల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నుంచి వచ్చింది కాబట్టి డౌట్ లేకుండా మన ఫేస్ అండ్ లిప్స్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఫేస్ అండ్ బాడీ స్క్రబ్బర్గా చిన్నపిల్లలకు కూడా యూస్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకొని గుల్లలు రాకుంటే కిందకెళ్ళి ఆడుకుంటాం. అమ్మా లోపల పట్టింది.
కిడ్స్ అవుట్డోర్లో ఆడుకోవడం వలన వాళ్ళ స్కిన్ కూడా కొంచెం ట్యాన్ అవుతుంది కదా, సో ఆ డార్క్నెస్ అంతా ఇలాంటి స్క్రబ్స్తో మనం పోగొట్టచ్చు. నాకు నేను చూసుకుంటే స్లో లివింగ్లో డే 1 నేను చేసినవి కొన్ని పనులైనా సరే చాలా ఎఫెక్టివ్గా అండ్ ప్రొడక్టివ్ వేలో చేసినట్లు అనిపించింది. నేను షేర్ చేసిన వాటిలో ఏ ఒక్క విషయమైనా మనకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకొక విషయం కూడా మీకు తెలియాలి, దాదాపు 80% మన వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. ప్లీజ్ ఒకవేళ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్తో ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా బూస్టప్ ఉంటుంది. ఇంతకీ వీడియోని కంప్లీట్గా చూసారా? ఒకవేళ చూసినట్లయితే ఎలా అనిపించింది ఏంటి అని మీ ఒపీనియన్ని కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.